time when we were together in all our dissections and everything. Myself, Padmada, Prabhavati, then Pramila, Nagesh. So we were the Narayan Reddy. So we still remember, if I close my eyes, how we used to do in our biochemistry, how we used to live in our anatomy, and all through that till our SPM postings, everything. But time has passed so fast, and everything will pass. I will be again over in another couple of years. But only thing is, this bondage, this love, this affection, is what we keep this alive. Because nobody needs money now, I feel it, because everyone is in a very comfortable position, at least to see the responsibility. Reciprocate with everyone, reciprocate, be in touch with everyone. That's what is going to keep you on and on and on in your life. Thank you. హలో, ఇక్కడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ అదే పాడిన పట్లకి అదే చెప్తున్నారు, కానీ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. ఈ మీటింగ్ ఇది నేను అనుకున్న 1 month ముందు అనుకున్నారు. ఆ 1 month నుంచి ఎవ్రీడే ఫోన్స్ మెసేజెస్ రావడము, 1 month నుంచి అది ఎంజాయింగ్ ది ఫీలింగ్స్ కానీ ఆ ముందు మన జ్ఞాపకాలు అవన్నీ కూడా. అసలు ఫంక్షన్ కంటే ఒక నెల ముందు ఎప్పుడు మాట్లాడమని కూడా మాట్లాడినాము, చూసాము. ఈరోజు మనందరం కలిసి ఇక్కడ ఉన్న అనుభవాలు అవన్నీ కూడా ఇట్ విల్ రీఛార్జ్ ఎవ్రీ టైమ్ అండ్ విల్ స్టే లైక్. తర్వాత ఇంకోటి మేము ఎక్కడికో రీనంటే అందరూ అంటారు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. థ్యాంక్స్ కాదండి, ఇది మన ఫంక్షన్, మనం రావడం, మన థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి, ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి రియల్లీ థ్యాంక్స్. చాలా బాగా కర్నూలు హోమ్ టౌన్. నేను ఏదో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఉంది, కానీ ఏదో వేరే ఫంక్షన్కి వెళ్ళట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీనెస్. అండ్ ఇంకోటి అన్నారు, నవీద్ గారు చాలా ఎమోషనల్గా అన్ని చాలా చెప్పారు. అది అందరి ఫీలింగ్ అదే. మన బ్యాచ్లో నేను ఉండడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ వెరీ 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 ఆనెస్ట్ అండ్ చాలా లవింగ్ అండ్ కేరింగ్. ఇంత బ్యాచ్ ఎక్కడ లేదు. నేను చాలా చోట్ల వర్క్ చేశాను, కానీ వాళ్ళు కూడా ఏదో అట్లా మొహమాటకుంటారు, కానీ మళ్ళలాగా ఉన్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ఎవ్రీబడి టు కంటిన్యూ ద సేమ్ ఫీలింగ్ అండ్ అఫెక్షన్ అండ్ లవ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ లేదండి, పద్మజ గారు చెప్పిన విషయంలో ఒకటి ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్. ఏమంటే మామూలుగా ఒక ఫంక్షన్ చేస్తే పిలిచే వాళ్ళు ఉంటారు, అంటే ఫంక్షన్ని హోస్ట్ చేసేవాళ్ళు, దానికి అటెండ్ అయ్యే వాళ్ళు గెస్ట్. సర్ప్రైజింగ్లీ హోస్ట్ గెస్ట్ రెండు మనమే అయిన ఫంక్షన్, ఏకైక ఫంక్షన్ ఇదే. అటెండ్ కాలేకపోయాను అంటే, ఎందుకంటే అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకరోజు అరేంజ్ చేశారు. ఎందుకో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. అంటే కేమ్స్లో కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో ఎందుకు పెట్టారు, ఇక్కడున్న పాయింట్ వేరే కదా అనేది అలా ఫీల్ అయ్యాను నేను అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఇంకా అందరు ఇందాక నవీద్ అహ్మద్ చాలా ఎమోషనల్గా చెప్పారు, కానీ మాకు అంత ఎమోషనల్గా చెప్పడం మా చేత రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్ ఎన్నిటిలో ప్రొఫెసర్ వరంగల్లో. మా 2 పిల్లలు, బాబుకు మ్యారేజ్ అయిపోయింది, స్టేట్స్లో ఏఎస్ఎంలీ స్టెప్స్ రాసి రెసిడెన్స్కి వెయిట్ చేస్తున్నాడు. పాప హౌస్ సర్జరీ అయిపోయింది ఉస్మానియాలో. సో ఇప్పుడు పీజీ ప్రిపేర్ అవుతుంది. సో ఇక మేము పాటలు పాడలేము, డ్యాన్స్ వేయలేము. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ పొంగల్. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వచ్చేసి, మీరు ఈనాడులో క్వశ్చన్ వస్తుంది అంటే చిన్నపిల్లలకు కానీ ఏదైనా మన ఇంద్రధన సెట్ ఏర్పడుతుంది ఏం కదా అని. దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈస్ గివెన్ బై ప్రొఫెసర్ రామచంద్రయ్య అండ్ అకేషన్లీ ప్రభావతి ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్ దిస్ వన్ కాలం. ఐఎమ్ రైట్? Your batchmates, I did my MD after MBBS in SVMC Tirupati. My husband Dr. Srinivas Reddy, chest physician, he did MD and MBBS both in SVMC Tirupati. And we are blessed with 2 children, Spurti and Deepak. Both are in medical field only. They are doing MD and MBBS. And my grandson
He is the representative of my daughter. I thank everybody and organizers especially for the credit goes to you only. And happy new year for everybody. Okay, thank you. Dr. Rajshekhar. Hello, my dear friends. It's a long time we are meeting. So for your recognition, I am Dr. Premchand. She is my wife. She is working in the education department. And presently I am working as a professor in the department of SPM. And I have 3 children. Eldest is doing anesthesia. Second one is software engineer. Both of them are married. Children. The last one has completed his medicine in Karnool Medical College. My eldest daughter also has completed medicine in Karnool Medical College. And for both of them I was a teacher. Parent and a teacher. And the last one after completing his medicine, he has prepared for his civils. He wanted to become a civil servant and completed his prelims and mains, waiting for his interview. So that is in brief about my family. Some moments which I cannot forget, I want to share with you. First one is, as I am a student of 77 batch, I used to be called as a quiz master by my classmates and batchmates. For any quiz competition, the highlight was in, I remember 1978, there was a quiz competition conducted by our professor in physiology. If you remember Dr. L.R.K. Reddy garu. Ramakrishna Reddy garu. So that's a challenging contest because we were in first year, final years were winning all the contests, and this quiz competition was held in the women's hostel. How many I remember, I don't know. And till the 14th round we were lagging behind. In the final round, we won by 2 points, and all our batchmates were there, the ladies were there. They came with a big plate full of biscuits. And it was highlight for our batch. First year defeating the final year batch also. The second one was when we attended a NCC camp at Dimili. And Chandrasekhar was also my colleague in that camp. And we used to sing so many songs, so we used to enjoy during the camp. And one song which Chandrasekhar used to sing was Bombay se aaye mere dost ko kao piyo. So our knowledge of Hindi was very, very less. And that was how we used to enjoy our life. I still have our photographs with me now on my album. And then the third thing is myself and some of us who belong to the NCC batch, including Moshina Niko and all of us, we went on bicycles on an excursion up to Mantralaya, on bike. That means not on a two-wheeler, but on a bicycle only. And we enjoyed the trip there, coming back by bike again. And the last one is when we were playing the badminton in our college grounds. Both girls and boys used to play together. I remember Kusum Kumar used to be a very good player. And Helen Daniel was also playing, and some other, I don't actually remember.
and we went for the inter-university games to Warangal, and we played very well there. Some of the happy moments still which I remember as a matchmate. So these are in brief. Thank you for giving this opportunity, and wish you all a happy New Year and happy Christmas. Thank you. ప్రేమ్చంద్కి ఒక క్రెడిబిలిటీ ఉంది. మామూలుగా అందరము తర్వాత లేటర్ పార్ట్స్ లైఫ్ ఇప్పుడు ప్రమీల గారు గ్రాండ్ డాక్టర్ని తీసుకొని వచ్చారు. అట్లా ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ రోజుల్లోనే నాకు గుర్తు వాళ్ళ చైల్డ్ తీసుకొని వచ్చే హాస్పిటల్ తిరుగుతున్నాడు. థ్యాంక్ యూ. For the people who don't know about Rajshekhar, he is the king of gynecologists. King of gynecologists, that's why he is a king. A leading male gynecologist. After Srinivasan. After R.J. Srinivasan. Right, Raj. నేను ఎంబీబీఎస్ తర్వాత ఎండి గైనకాలజీ ఇక్కడ కర్నూలులో చేసినాను. ఎండి తర్వాత గవర్నమెంట్ సర్వీస్ 16 years చేసినాను. చేసిన తర్వాత ఐ గాట్ మై ఓన్ నర్సింగ్ హోమ్. I resigned from service in 2004. I got 3 children. Eldest one is Shweta. She has completed a BTech and married. And one child. Second one is completed MBBS, preparing for PG. Third one is doing job at Bangalore as a software engineer. ముఖ్యంగా నేను చెప్పాల్సిందంటే ఇది మెయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ మై లైఫ్. నా ఫస్ట్ దాంట్లో మెయిన్గా నా లైఫ్ సర్వైవ్ కావడానికి కారణం మన క్లాస్మేట్, మన క్లోజ్ ఫ్రెండ్ అండ్ డాక్టర్ చంద్రశేఖర్. యాక్చువల్ చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను ఎంతో సేవ్ చేసాడు. సో మన క్లాస్మేట్స్ కూడా అంత మంచి పొజిషన్కి పోయి మనకే ఎంబీబీఎస్ స్టేజ్లో ఉండాలంటే నిజంగా చెప్పుకోవడానికి మనకి ఎంతో గర్వకాలం. సో మన క్లాస్మేట్స్ అందరికీ వన్స్ అగైన్ ఐ విషింగ్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన క్లాస్మేట్ డాక్టర్ రాగమాలిక, నంద్యాల కింగ్ డాక్టర్ రఘువీర్ ఇప్పుడు సికింద్రాబాద్ ఏలుకుంటున్నాడు. ఇప్పుడు కింగ్ ఆఫ్ గైనకాలజీ. బిగ్ హ్యాండ్ ప్లీజ్. మనం అందరం చెప్తుంటాం ఇప్పుడందరూ మిడిల్ ఏజ్ అని. మా రఘువీర్ మామ చూస్తేనే గుర్తుకొస్తుంది మిడిల్ ఏజ్. మొత్తం మిడిల్లోనే పెరుగుతున్నాడు వాడు. Thank you very much, especially to the organizers, Security, indirect support చేసిన సునీల్, కిషోర్, well conduct this meet. ఎవరున్నా లేకపోయినా మేము ఖచ్చితంగా చేస్తాము ఈ మీట్ అని ఛాలెంజ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. రవిశంకర్ రెడ్డి, సునీల్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎ ఛాలెంజ్. దే హావ్ మెట్ దట్ ఛాలెంజ్. నేను ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్. డాక్టర్ శోభా ఇస్ ఆల్సో ఏ గైనకాలజిస్ట్. షీ ఈజ్ మై సెకండ్ డాటర్ సింధు. షీ ఈజ్ ఇన్ 9th class. My first daughter, she did her BCom honors from Lady Shri Ram College. She was not interested in medicine. My surprise, maybe to surprise of all of you people, because most of your children are in medicine or engineering. My daughter took BCom honors. She was not very keen to get into either medicine or engineering. I don't know where she lands up. Exactly, I don't know. She's at crossroads. My second daughter, she is interested in medicine. I'm not interested that she should pursue medicine. Being a girl, it's a very long way to go. Very, very long way to go. If you see once we complete medicine, by the time all the children who are in the other faculties, they might have settled. They might have
doing very well in their professions. And Inkokati, I don't know, she is almost sacrificing her academic activity for her dance. I really don't know whether it is the right path or not. She is spending a lot of time on her dance. Is it right when you will see that so many doctors' children, they are in medicine, they are doing their 3rd year, 4th year. I get so much frustrated, I mean, worried, not exactly frustrated, where she is going to land. And one more thing is, మనము ఇంకొకటి మీ కల్చరల్ యాక్టివిటీస్లో ఒకసారి ఇఫ్ యు ఆర్ రియల్లీ దాంట్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా చూసినా కానీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంజాయ్మెంట్. నేను ఆ అమ్మాయికి వాళ్ళ టీచర్స్ ఒకటి ఆర్గనైజ్ చేశాను, ఒక ఒడిస్సీ డ్యాన్స్ నేను పోయి చూసినప్పుడు ద సాటిస్ఫాక్షన్ ఐ గాట్, ఇట్ హ్యాస్ ఐ never got that satisfaction anytime at my professional. I think all of you people also will put your children into some extracurricular activity. That's my feeling. So Dakshoba, she was my classmate. We did together my post-graduation. That is the story. I thank Right, Mama, right. Thank you. Dr. Rajakumari. Please. Very clear, రావట్లేదు. వాళ్ళ హస్బెండ్ ఇచ్చారు. నాన్న కుదురుతాం. My husband is MD Gynae. He's also in private practice now. I'm having two precious kids, one boy and one girl. My son is studying final year in Ramaya Medical College as a radio oncologist. My daughter-in-law is also a BDS completed student and doing cosmetic dentistry. My daughter is final year completed MBBS and she is doing house agency in Andhra Medical College, Vizag. Thank you, madam. ఎందుకు ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మన అందరి తరఫున మన చిన్నారి సింధు, బ్లెస్ యూ. ఓకే సో అలాగే నేను గురురాజన్ అండి, అందరూ బాగున్నారా? టైంలో చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఇన్ పర్సన్ బట్ ఐ కెన్ సీ యూ ఆల్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద పీపుల్, particularly couple of people who came to medical college